జరిగినాక ఇప్పుడు జాతర మంచి జరుగుతుంది. అందులో సారలమ్మ దేవత 28 28 రోజు నైట్ వచ్చింది, మంచిగా చాలా సక్సెస్ఫుల్ అయింది. 29 రోజు సమ్మక్క దేవత రావాలి. సో దేవత గద్ద మీదకి వెళ్ళేటప్పుడు దానికి ఒక పూజలు ఉంటాయి, కోయ పూజలు, ప్రీస్టులు, దానికి దేవతలను తీసుకొచ్చి ఒక సంప్రదాయంగా తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో ఆ రోజు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండటం కూడా ఉంచుకొని 40 నిమిషాలు సమ్మక్క దేవత వచ్చేటప్పుడు కూడా 40 నిమిషాలు వాళ్ళ ఇంటి ముందు ఆగినరు. వాళ్ళు ఆగినాం ఎంతసేపు అంటే అంతసేపు. ఇతను ఎమ్మెల్యే, వాళ్ళ వైఫ్, మిస్సెస్, వాళ్ళ డాటరు వెళ్ళి సమ్మక్క దేవత గద్దెలెక్కినరు. సో మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే, నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం, ఇది మాది అంటే ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ పోలీస్ సిపి కమిషనర్ అయినా కలెక్టర్ గారైనా ఒక సామాన్యం, నేను ఒక కామన్ మ్యాన్, నా అటువంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయంగా లేకుండా సింపుల్గా కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాట వంటి వాళ్ళని కాపాడాలి. ఐఎమ్ చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ కమిషనర్ గారు అండ్ అవర్ కలెక్టర్ గారు ఒక కోర్ట్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసడంలో సక్సెస్ఫుల్గా చేసిండ్రు. సో ఇందులో క్లారిటీ ఏంటంటే, ఈ వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర 1976లో స్టార్ట్ అయినప్పుడు ఇది పెద్ద గ్రామ పంచాయత్. వీణవంక, రామకృష్ణాపూర్, లస్మక్కపల్లి, కల్వల, కనపర్తి, వల్బాపూర్, ఇటు నర్సింగాపూర్, అటు మల్లన్నపల్లి, రెడ్డిపల్లి, ఈ గ్రామాల వాళ్ళు మొత్తం వాళ్ళకి ఎక్కడ సమ్మక్క లేదు వాళ్ళ గ్రామాల్లో. సో వాళ్ళని కూడా మేము కలుపుకొని ఉంటాం అన్నట్టు. ఇప్పుడు కల్లుపల్లిలా ఉంది ఒకటి జాతర, కోర్కల్లా ఉంది జాతర. సో ఈ సంప్రదాయం ఎన్నో ఏండ్ల నుంచి వస్తుంది. ఇప్పుడు వీణవంక నుంచి రామకృష్ణాపూర్ వెళ్ళిపోతే రామకృష్ణాపూర్ నువ్వు కొట్టలేం కదా, ఇది 76 నుంచి వచ్చే సంప్రదాయం. సో అందుకోసం వాలంటీర్స్ని కూడా పెట్టినాం. అందులో 51 వాలంటీర్స్లో 70% వీణవంక గ్రామమే మళ్ళా. ఓకే, మిగతా వాళ్ళు వేరే గ్రామం నుంచి తీసుకున్నాం. అందులో ఫస్ట్ కాల్ ఇక్కడి సర్పంచ్ గారికి చేయటం జరిగింది, మీరు రావాలి, మాతో ఉండాలి మంచిగా అందరూ అంటే. ఆయన కూడా నారాయణ ఎక్కడున్నాడు, సో నారాయణ మాట్లాడాడు, నేను వస్తాను, నేను పాల్గొంటా. మా 4 పేర్లు ఇచ్చాడు కదా, 5 పేర్లు ఇచ్చాడు. ఈ 5 పేర్లు పెట్టాలంటే ఈ 5 పేర్లు ఇలా పెట్టేసినాక మళ్ళీ తర్వాత ఏమైందో, ఎక్కడి నుంచి ఏం ప్రెజర్ వచ్చిందో ఆయనే, మా సర్పంచ్ గారును వారి భర్త మేము మళ్ళీ ఫోన్ చేసి చెప్తామన్నారు. మళ్ళీ చేయలేదు. వీళ్ళందరూ ఇక్కడున్న దళిత సర్పంచ్లు 2 ఉన్నారు, సమ్మయ్య గారు, మన సర్పంచ్ ఇక్కడ అంతేగా, ముగ్గురు దళిత సర్పంచ్లు ఉన్నారు. సో దళితులు ఒక సర్పంచ్ నేను 3 సార్లు ఫోన్ చేసిన, ఈ మనిషి సంగతి తెలుసు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో చేయించినాము, మళ్ళీ ఎస్ఐ గారితో చేయించినాము, రమ్మని మాతో అందరు కూడా ఇది మంచి 50 సంవత్సరాల మళ్ళీ రాదు, మీరు కూడా ఈ అవకాశం కోల్పోవద్దని వారన్నారు. నా తరఫున అందరిని తీసుకురావాలంటే అట్లా కష్టము, ఇప్పుడు ఇంతే మంది మన డిసైడ్ అయిపోయింది, మీరు చెప్పిన 5 ఇలా ఆల్రెడీ పెట్టేసినాం అని చెప్పినాం. అంతేగాని అది కూడా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాయి, ఈ జాతర కోసము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీకి 3 వారాల నుంచి అప్డేట్ ఇస్తున్నా నేను. ఎందుకంటే ఇది ట్రైబల్ జాతర, ఇది దళితుల జాతర, ఇటువంటి వ్యక్తి ఇట్లా చేస్తున్నాడని నేను డే టు డే రిపోర్ట్ ఇచ్చుకుంటా పోయినా వారికి. వాడు ఢిల్లీలో జి శ్రీనివాస్ గారు ఉంటారు. సో అన్ని విధాలా మేము కవర్ చేసుకుంటూ వచ్చి, నువ్వు ఒక దౌర్జన్యంగా ఒక ప్రైవేట్ పట్టాలండ్ మాది కోర్టు ఆర్డర్లు ధిక్కరిస్తూ సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్ద మీద ఎక్కేసి ఒక భక్తి అనేది, నువ్వు నిజంగా భక్తి ఉంటే నువ్వు సారలమ్మ దేవతను మొక్కుకోవాలి, లేకుంటే నెక్స్ట్ డే రా. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు, నీకు ఎందుకు ఇవ్వరు, గౌరవం ఇస్తారు. కానీ అటువంటి దౌర్జన్యానికి ఎమ్మెల్యే నేను ఏదన్నా చేసుకుంటా అంటే
కలవదు కదా, తప్పు వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. చేయకుంటే ఇప్పుడు మాకే చేయకుంటే ఎవరికి చేయగలుగుతారు? ఇక ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉన్నాక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే అటువంటి ఆఫీసర్స్ ఒక మతం బట్టి అతను కమిషనర్, కోర్ట్ ఆర్డర్ ఉంది, హైయెస్ట్ హైకోర్టు, ఇట్స్ నాట్ లోవర్ కోర్ట్ ఆల్సో, హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వారు చేసినప్పుడు వారిని మతం బట్టి తిట్టడము తప్పు. అది ఒక కమిషనర్ని, ఒక మహిళా ఆఫీసర్ని అనరాని మాటలు అన్నాడు ఏసీపీ గారిని. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా చెప్పినాం ఈ జాతర ముందు. కేసీఆర్ గారికి చెప్పేవారి ద్వారా చెప్పినాం, ఈ తప్పు చేస్తే ఇది జాతర రాజకీయాలకు సంబంధించిన. కేటీఆర్ గారికి కూడా చెప్పినాం, ఇట్లా చేస్తాడు ప్రాబ్లం అవుతుంది అని. అయినా కానీ వచ్చి చేసి దాన్ని వేరే తీరుగా చెప్పడం తప్పు కదా. ఇక దీస్ ఆర్ ద ఫస్ట్ కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, పహానీ ఉంది, ఇవన్నీ చెప్పడము. మీకు ఒక్కొక్క కాపీ ఇస్తాం అన్నిటికీ, ఓకే. అండ్ ఇంకేమన్నా అంటే ఫ్యాక్ట్స్ కావాలంటే, ఒకటి, నన్ను దర్శనం చేయించలేదంటే దర్శనం చేయించడం అక్కడ ముచ్చట కాదు. అక్కడ నువ్వు సమ్మక్క దేవత రాకముందు ఎక్కినావు. ఒకరు పూజ వాళ్ళు పూజ చేసి మా కుటుంబము అక్కడ చేసిన తర్వాత మీరు వెళ్ళాలనే కోర్టు ఆర్డర్ను ధిక్కరించినావు కాబట్టి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇంకోటి, మా దళిత సర్పంచ్ని తీసుకోలేదంటే 3 సార్లు నేను ఇన్వైట్ చేసిన పర్సనల్గా. ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడితే ఆయన 5 పేర్లు ఇచ్చిండు, 5 పేర్లు పెట్టుకుంటున్నాం, వస్తా అన్నాడు. నేను మళ్ళీ ఏం చేసిన, ఎండోమెంట్ ఈఓతో చేయించిన ఇన్విటేషన్, మళ్ళీ ఎస్ఐ గారితో ఇన్వైట్ చేసిన. వీరు కూడా వచ్చిండ్రు, వీరు ఒక్క కాళ్ళు అందరు వచ్చిండ్రు. వీరు కల్వల సర్పంచ్, రామకృష్ణాపూర్ సర్పంచ్, ఇక్కడ ఉన్న 51 వాలంటీర్లో 35% దళితులే ఉన్నారు. ఎట్లా? నేను ఇక్కడికి వచ్చిన గ్రామాలు, ఇక్కడ ఉన్న మొత్తం మండలాలు అడగండి, ఫస్ట్ థింగ్ ఒకటే చెప్తా, చదువు. ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారంటే చదువుకొని ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్ళి, ముంబైలో స్కాలర్షిప్ ద్వారా ఇప్పుడుకి వాళ్ళ నెంబర్ 1 కొలంబియా స్కూల్లో స్కాలర్షిప్తో చదువుకొని అమెరికాలో లండన్కి వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని ఇవాళ కాన్స్టిట్యూషన్ రాసిండు. అది నేను ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి చెప్తుంటా, చదువు ఒకటే అని. అటువంటి నేను ఇంతవరకు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరిని అయ్యా అంటా, ఏమయ్యా నాకు ఆ మాట కంటే రాదు. నా